హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మనం పూరీకి పర్ఫెక్ట్గా ఉండే మంచి కాంబినేషన్ కర్రీ అండి. ఈరోజు హోటల్ స్టైల్లో ఉంటుంది. హోటల్లో మనకి ఇచ్చే కర్రీ ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా ఈ స్టైల్లో, నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇలా మనం పప్పుని కడిగి వాటర్ పోసుకొని పసుపు వేసి పెట్టుకున్నాను. తర్వాత అందులో మనం క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసుకోవాలి. అలా వేసుకున్న వాటిని అలా పప్పులో వేసుకోవాలి. క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా టమాటోలు కూడా ఒక 2 అయితే 2, లేకపోతే ఒకటి, మన ఇష్టం, మన టేస్ట్కి తగ్గట్టు అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ ఒకసారి కలిపి స్టవ్ పైన కుక్కర్లో పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చాక మూత తీసి ఇలా ఒక్కసారి కలుపుకోండి, అంతే. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. పప్పు అనేది ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా కలిపి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని పోపు పెట్టి అందులో పప్పు వేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న పప్పు అది వేసుకొని మళ్ళొకసారి కలిపి అందులో ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి ఆయిల్లో. మీరు పోపులో కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇలా దించుకునే ముందు మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కొత్తిమీర మనం ఎంత వేసుకుంటే ఈ కర్రీలో అంత బాగుంటుంది. అనేది అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పై నుంచి దించేసుకోవచ్చు. పూరీ కాల్చుకుంటున్నాను. మన పూరీలు ఇలా రౌండ్గా ఉబ్బాలంటే మనం పిండి అనేది మన చపాతీలా మెత్తగా కాకుండా కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి ప్రతి పూరీ అనేది ఇలా మంచిగా ఉబ్బుతుందన్నమాట. ఇంకా మనం ఎన్ని వంటలు చేసినా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.